మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ నా వందనాలండి. మనలను ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ఆత్మీయ ఆహారం. నీవు నా దృష్టికి ప్రియుడువైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనం. ప్రియులారా, ఒక నల్లటి బొగ్గు ముక్కను తీసుకుని మిక్కిలి లోతుగా భూమిలో మనం పాతిపెట్టినట్లయితే కొన్ని శతాబ్దాల తర్వాత భూమిలోని వేడిమి ఒత్తిడి వలన ఆ బొగ్గు వజ్రంగా మారుతుంది. ఒక బొగ్గు ముక్కే వేడికి ఒత్తిడికి వజ్రంగా మారిన ఎడల ఆయన పరిశుద్ధమైన రక్తము మనలను ఇంకా ఎంత విలువైన ముత్యములుగా మారుస్తుంది. ఆలోచించండి. దేవుని దృష్టిలో మనము మిక్కిలి ప్రశస్తమైన వారము. ఇతరులు మనలను వేరే వేరే పేర్లతో పిలుస్తుండవచ్చు. మన పొరుగువారు, మన బంధువులు వివిధమైన పేర్లతో మనను ఎగతాళి చేయవచ్చును కానీ, మనము బుద్ధిహీనులమని మొండివారమని అనవచ్చును కానీ, ఆయన ప్రశస్తమైన రక్తము చేత మనము విమోచింపబడి ఉండుట చేత యేసుక్రీస్తు ప్రభువు మనలను తన స్వకీయ సంపాద్యమని చెప్తున్నారు. యాకోబు అను పేరునకు అర్థము మోసగాడు, కానీ ఇశ్రాయేల్ అను పేరునకు రాజకుమారుడని అర్థము. మనము తిరిగి జన్మించక ముందు యాకోబు యొక్క మోసపూరితమైన నల్లటి స్వభావము గలవారిగా ఉన్నాము. ఆయన యొద్దకు వచ్చి మార్పు చెందడం ద్వారా ఇశ్రాయేలు వలె రాజకుమారులమవుతాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44-46 వచనాలలో మనం చూసినట్లయితే పొలమును కొనగోరిన ఒక వ్యక్తిని గురించి మనం చదువుతూ ఉంటాము. అనుభవం కలిగిన వ్యక్తిగా అతడు ఒక పొలములో దాచబడిన ధనమును కనుగొన్నాడు. ఆ పొలమును కొనడం కోసం తనకు కలిగినదంతా కూడా అమ్మివేశాడు. అతని కన్నులు ఆ దాచబడిన ధనమును చూడగలిగాను. ఇదే విధముగా దేవుడు కూడా మనలో దాచబడిన ధనమును కనుగొంటాడు. దానిని మన తోటివారు చూడలేరు. వారు మన బుద్ధిహీనతను, మన బలహీనతలను, మనము పడిపోవడాన్ని, మన పతనాన్ని మాత్రమే చూస్తారు. కానీ మన క్రీస్తు యేసు ప్రభువు, మన సృష్టికర్తగా మనలో దాచబడిన ధనమును ఆయన చూస్తాడు. మనలను కొనడం కోసం, అనగా సాతానుకు అమ్ముడుపోయిన మనలను తిరిగి సంపాదించడం కోసం ఆయన తనకు కలిగిన సమస్తమును కూడా ఇచ్చివేశాడు. ఆయన తన సింహాసనమును, తన మహిమను విడిచిపెట్టాడు. ఆయన శిశువుగానైనా పశువుల తొట్టిలో పొరుండబెట్టబడ్డాడు. ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఫలితముగా ఆయన తన కాళ్ళు చేతులకు మేకులు కొట్టడం కోసం, వీపును కొరడాలతో కొట్టడం కోసం, వెంట్రుకలు పెరికివేయుటకు, ముఖము ఉమ్మివేయబడుటకు అప్పగించుకున్నాడు. పాపముతో దుర్నీతితో నిండిన మనలను ప్రశస్త రత్నములుగా చేయడం కోసం ఆయన తన ప్రశస్త రక్తము చేత మనల్ని కొన్నాడు.